హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారు వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ చేయగానే ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ లో ఏ రేంజ్ లో వెళ్ళిపోయి మనందరికీ తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించి ఆ మధ్య 2 పోస్టర్ రిలీజ్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని క్యూరియాసిటీ అయితే అటు ఫ్యాన్స్ లో, నార్మల్ సినిమా ఆడియన్స్ లో అయితే ఉంది. అయితే ఈ రోజు ఒక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఈ రోజు షూటింగ్ స్టార్ట్ అయింది. అందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ రోజే ఈ స్థాయిలో షూటింగ్ ప్రారంభించడం, మరి ఏ లెవెల్లో ఈ సినిమా ఉండబోతుంది, ఎప్పుడు రిలీజ్ కు ప్లాన్ చేయబోతున్నారు, మరి సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ వసూలు రాబట్టబోతున్నాయి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటు అప్పాజీ గారు, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్. ఒకసారి వారిని అడిగి ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, మనకు తెలుసు ప్రశాంత్ నీల్ గారి ఫిలిం మేకింగ్ కే ఫ్యాన్స్ ఉన్నారు, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆయన ఫిలిం మేకింగ్ కి. కేజీఎఫ్ తో సలార్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎన్టీఆర్ గారు లాంటి ఒక యాక్టర్ ఇప్పుడు ఆయనకు దొరికినప్పుడు, ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు విపరీతంగా అది వైరల్ అయిపోవడం, ఒక బస్ క్రియేట్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడే ఆకాశాన్ని అంటిపోయాయి. ఇవాళ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఒక పోస్టర్ కూడా వాళ్ళు స్టార్ట్ అయినట్టు రిలీజ్ చేయడం చూస్తాను సార్. మరి పోస్టర్ చూస్తే మనకి ఏమర్థం అయిపోతుంది, సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది, మరి సినిమాకి సంబంధించి మీరేం చెప్తారు సార్? అదే ఇందాక నువ్వు చెప్పావు, ప్రశాంత్ నీళ్ళు కేజీఎఫ్ 1, 2, సలార్ వరుసగా 3 సినిమాలతోటి హ్యాట్రిక్ కొట్టాడు. అవి కూడా 3 చాలా ఘన విజయాలు సాధించినటువంటి సినిమాలు. అంతకు ముందు కూడా అతని ట్రాక్ రికార్డు, కన్నడలో అతను తీసిన సినిమాలు మంచి హిట్ సినిమాలు. ఇకపోతే ఎన్టీఆర్ ట్రాక్ రికార్డు చూస్తే ఇటీవల కాలంలో ఎన్టీఆర్ కి ఫెయిల్యూర్ అనేది లేదు కదా. దీనికి ముందు RRR, దానికి ముందు ఏంటది అరవింద సమేతకు ముందు జై లవ్ కుశ, దానికి ముందు నాన్నకు, దానికి ముందు టెంపర్ ముందు అనుకుంటా అతనికి కొంచెం ఫెయిల్యూర్స్. టెంపర్ నుంచి వరుసగా బ్లాక్ బస్టర్స్, అన్ని హిట్లు కొడుతున్నాడు. సో ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ సినిమా అనేసరికి జనరల్ గానే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అందులోనూ ఇప్పుడు ఎన్టీఆర్ RRR సినిమా తోటి గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వార్ 2 సినిమా హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్నాడు. ఆ సినిమా మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఒక పెద్ద హిట్ తర్వాత దేవరా RRR సినిమాల తర్వాత వారు తర్వాత వచ్చే సినిమా ఇది. దాంతో అంచనాలు మామూలుగానే ఆకాశాన్ని అంటేలాగా ఉంటాయి. అంటే లాస్ట్ ప్రీవియస్ సినిమాలన్నీ కూడా హిట్ అయ్యి ఉండడం, RRR కానీ దేవరా కానీ చాలా పెద్ద స్థాయిలో విజయం సాధించి ఉండడం వల్ల ఇప్పుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే సినిమా మీద కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఓకే సరే, ఈ సినిమా అంటే ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఒకప్పుడు అంటే కొబ్బరికాయ కొట్టిన రోజే డేట్ కూడా అనౌన్స్ చేసి ఆ డేట్కి వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ సినిమా రూపకల్పనలో చాలా కీలక పాత్ర పోషిస్తున్న ఈ నేపథ్యంలో ఏది పర్టికులర్ గా పలానా రోజు వస్తుందని చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారి విశ్వంబర ముందు సంక్రాంతికి అని అనుకున్నారు. ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది రాదు తెలియని పరిస్థితి. అలాగే అంతకుముందు చాలా సినిమాలు 2 సార్లు 3 సార్లు వాయిదాలు పడ్డాయి. ఇప్పుడు పుష్ప ఎన్నిసార్లు వాయిదా పడిందో మనం చూసాం. పుష్ప 2 కదా, అది కూడా 2-3 సార్లు వాయిదా పడింది. కాబట్టి ఇప్పుడు అంటే జనరల్ గా అంటే వచ్చే సంవత్సరం 2026 జనవరి 9న రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ టైంకి వస్తుందో రాదో మనం చెప్పలేము పూర్తిగా. చెప్పాను కదా, ఇప్పుడు గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఇంపార్టెంట్, క్రూషియల్, సినిమా సక్సెస్ లో చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తున్నాయి. కాబట్టి ముందే అంటే సినిమా రిలీజ్ అవ్వడం లేట్ అయినా కూడా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోవట్లేదు ఇప్పుడు. ఒకప్పుడు అంటే బాగా డిసప్పాయింట్ అయ్యి, అంటే ఇది బెటర్మెంట్ కోసం లేట్ అవుతున్నప్పుడు, ఓహో ఇంకా బాగా రావడం కోసం లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు సానుకూలంగానే దాన్ని తీసుకుంటున్నారు. సార్, ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి సార్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ గారు సలార్ 2 చేయాలి, దేవరా సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు దేవరా 2 చేయాలి. వీళ్ళిద్దరికి కూడా పార్ట్ 2 కమిట్మెంట్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరు ఇప్పుడు కలిసి ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో మరి ఆ సినిమా షూటింగ్స్ స్టిల్ అంటే ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే చేస్తారా, లేకుంటే వాటిని చేస్తూ వీటిని కంప్లీట్ చేస్తారా, అంటే ఏ విధంగా ఉంటుంది? లేదు, ఒకప్పుడు అంటే హీరోలు సంవత్సరానికి 6 సినిమాలు 7 సినిమాలు, ఇప్పుడు మన కృష్ణ గారు వీళ్ళు సంవత్సరానికి 12, 14, 15 సినిమాలు చేశారని చెప్పి మనం వింటుంటాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక సినిమాలో పోషిస్తున్నటువంటి ఆ క్యారెక్టర్ ని అలాగ కంటిన్యూ. ఇప్పుడు ఉదాహరణకి ఈ సినిమా కూడా దేవరా సినిమా తర్వాత ఈ వార్ 2 సినిమా షూటింగ్ కోసం అని చెప్పి తను ఇది స్టార్ట్ అవ్వడం కొంచెం డిలే అయింది కదా. నాకు తెలిసి ఇప్పుడు ఈ సినిమా కూడా తను షూట్ లో
సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. Okay. అందులో ఎన్టీఆర్ ఇంకా సెట్లోకి అడుగు పెట్టినట్టు లేడు. ఏది ఈ మన ప్రశాంత్ నీల్ ప్రశాంత్. ఎన్టీఆర్ సినిమా ఇంకా ఎన్టీఆర్ రంగప్రవేశం చేయలేదు. ఓకే. ఎన్టీఆర్ రంగప్రవేశం చేస్తే ఎన్టీఆర్ పోస్టర్ తోటే బయటకు వచ్చేది కదా. నాకు తెలిసి వార్ 2కి సంబంధించిన ఇంకా కొంత షూటింగ్ బ్యాలెన్స్ అది ఉన్నట్టుంది. సో ఇదే అంటే సినిమా స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ షెడ్యూల్లో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు. నువ్వు అన్నట్టు ఇంట్రెస్టింగ్ గా దేవర 2 ఎన్టీఆర్ చేయాలి, సలార్ 2 ప్రశాంత్ నీల్ చేయాలి. కానీ ఇది ఈ కమిట్మెంట్ ముందే ఎన్టీఆర్ తో సినిమా అన్నది ముందే కమిట్ అయిన కాబట్టి సలార్ 2 ఇమీడియట్ గా చేయడానికి కూడా ప్రభాస్ వరుసగా చాలా సినిమాలు లైనప్ లో ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ప్రభాస్ కాల్ షీట్స్ ఇవ్వడానికి కూడా టైం ఉంటది. అందువల్ల ఈ లోపల దేవరా 2కి స్క్రిప్ట్ వర్క్ అది జరుగుతూ ఉంటది. ఇక ప్రీ ప్రొడక్షన్ ఇప్పుడు సినిమా సంబంధించిన మేకింగ్ లో ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా కీలకం. ఓకే. సో ప్రీ ప్రొడక్షన్ ఎంత పర్ఫెక్ట్ గా ఎంత పకడ్బందీగా చేస్తే సినిమా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అది దోహదపడుతుంది అన్నమాట. కాబట్టి దీనికి సంబంధించి దేవరా 2కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అది అంతా కంప్లీట్ చేసుకుంటే ప్రశాంత్ నీల్ అయిపోద్ది. తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ కమిట్మెంట్ ఇదే దేవరా 2 చేయాలి. కాబట్టి దీని తర్వాత వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత మళ్ళీ దేవరా 2. అండ్ సార్ ఈ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కి అంటే ఇది వర్కింగ్ టైటిల్ అయితే ఎన్టీఆర్ నీల్ అని చెప్పేసి చేస్తున్నారు. ఇంకోటి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యేదంటే డ్రాగన్ అనే ఒక టైటిల్ వినబడుతుంది. ఇదే పెట్టబోతున్నారని చెప్పేసి. ఎందుకంటే ఆ మధ్య ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చైనా కొన్ని కంట్రీస్ చూపించి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు. సో ఇన్ని దేశాలు కలుపుకొని సినిమా ఉంటుంది, మాఫియాకి సంబంధించి బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని చెప్పేసి రకరకాల స్పెక్యులేషన్ స్టోరీస్ వైరల్ అయ్యాయి. సో సినిమా కూడా డ్రాగన్ అని పెడితే పెట్టచ్చు అన్న అనుమానం అంటే చాలా మంది వ్యక్తం చేశారు. మరి ఆ టైటిల్ ఉండబోతుందా, ఏ విధంగా ఉండబోతుంది సార్ టైటిల్ సంబంధం? అదే అంటే ఆ సినిమా మన ఏ జోనర్ సినిమా అంటే యాక్షన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటదని చెప్పి మనకు తెలుసు. కానీ సబ్జెక్ట్ అది తెలియకుండా మనం ఏ టైటిల్ అయితే బాగుంటుందో మనం చెప్పలేం కదా. ఇంకా ఇవి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షికారు చేయడం అనేది చాలా సహజమైన విషయం. వాళ్ళకి నచ్చితే ఈ నిమిషాల మీద గంటల వ్యవధిలో దాన్ని ట్రెండింగ్ చేస్తారు. కాబట్టి ముందే ఇంకా ఎప్పుడో సంవత్సరం తర్వాత రావాల్సిన సినిమా కదా. ఇప్పుడు అనుకున్నట్టుగా జనవరి 9 వచ్చినా కూడా ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్. అండ్ సార్ రకరకాలుగా సినిమా అనౌన్స్ చేసినప్పుడు స్టార్ హీరోస్ ది బడ్జెట్ కూడా మాట్లాడేస్తూ ఉంటారు అభిమానుల్లో. వీళ్ళ డిస్కస్ చేస్తున్నారు మా హీరో సినిమా ఇన్ని కోట్ల బడ్జెట్, మా హీరో సినిమా ఇన్ని కోట్ల బడ్జెట్ అని చెప్పేసి. ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ విషయంలో అరౌండ్ ఎంత వరకు ఉండే అవకాశం ఉంది సార్ మీకు ఇన్ఫర్మేషన్ ప్రకారం? అదే అంటే ఇప్పుడు ఒక సినిమా బడ్జెట్ లో ఆదిత్య సినిమాకి డైరెక్ట్ గా పెట్టే ఖర్చు కంటే కూడా ఈ పారితోషికాలకి చాలా వందల కోట్లు అయిపోతున్నాయి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ ఏంటన్నది మనకు తెలియదు, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఏంటన్నది తెలియదు. ఇంకా మిగతా అందులో ఆర్టిస్టులు, సినిమాటోగ్రాఫర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళందరికీ ఎంత పారితోషికాలు ఇస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి ఏదో రఫ్ గా 600 కోట్లు 700 కోట్లు అని అనుకోవడం తప్ప ఎంత బడ్జెట్ అన్నది ఒక ప్రొడ్యూసర్ కి సన్నిహితం క్లోజ్ సర్కిల్లో తెలుస్తే తప్ప బయట తెలియదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ మన ఫ్యాన్స్ ని కొంచెం బాగా ఇది చేయడం కోసం అని చెప్పి వాళ్ళు బడ్జెట్ కొంచెం అయిన దానికంటే కూడా కొంచెం ఎక్కువ చెప్తుంటారు. ఇప్పుడు 500 కోట్ల బడ్జెట్ అంటే 1000 కోట్లు అంటారు. అయితే చెప్పాను కదా, ఇందులో హీరో డైరెక్టర్ రెమ్యునరేషన్స్ ఏ విధంగా ఉంటాయి, షేర్ రూపంలో తీసుకుంటారా, వాళ్ళు కూడా అందులో పార్ట్నర్స్ గా ఉంటారా, లేకపోతే ఓన్లీ రెమ్యునరేషన్ వరకు మాత్రమే తీసుకొని ఇది చేస్తారా అనే దాన్ని బట్టి ఒక సినిమా బడ్జెట్ అనేది ఉంటుంది. ఓకే. దేవరాతో 1000 కోట్ల మార్క్ ఎన్టీఆర్ గారు రీచ్ అవుతారు అనుకున్నారు కానీ అది కాస్త అవ్వలేదు. 500-600 అరౌండ్ అక్కడ ఆగిపోయింది. అండ్ ప్రశాంత్ నీల్ గారు కూడా సలార్ మూవీతో ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ రీచ్ అవుతుంది అనుకున్నా, అది కూడా 700 crores మధ్య ఆగిపోవడం చూసాము. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ లో ఉన్నాయి. మరి ఇది 1000 కోట్ల మార్క్ దాటి వెళ్లే ఛాన్సెస్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా? అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అటు ప్రశాంత్ నీళ్ళు, ఇటు ఎన్టీఆర్. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎన్టీఆర్ కి ఈ మధ్య కాలంలో అసలు ఫెయిల్యూర్ అనేది సినిమా తోటి అతను రీచ్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా
ఈ RRR దేవరా సినిమా తర్వాత ఇంకా ఎక్కువ పెరిగింది. ఉమ్, ఈ లోపల వచ్చే వార్ 2 సినిమా తోటి ఇంకా నార్త్ ఇండియాలో కూడా ఇంకా విస్తృతం, అంటే RRR సినిమా తోటే అక్కడ అందరికి నార్త్ ఇండియా ప్రేక్షకులందరికీ చేరువయ్యాడు. ఉమ్, వార్ 2 సినిమాతో మరింత దగ్గర అవుతాడు కాబట్టి ఉమ్. ఈ సినిమా సునాయాసంగా 1000 కోట్లు వసూలు చేసే అవకాశాలు. సార్ ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించి ఒక మాటలో ఏం చెప్తారు సార్? ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ఎటువంటి రికార్డ్స్ సంబంధించి కలెక్ట్ చేయబోతుంది? మీ మాటలో ఒక మాటలో ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పావు ఉమ్, KGF తో పోల్చితే సలార్ 2 కొంచెం కలెక్షన్స్ పరంగా ఇది ఉంది కాబట్టి అవును. నాకు తెలిసి ప్రశాంత్ నీళ్లు కూడా స్క్రిప్ట్ విషయంలో కానీ లేకపోతే ఇంకా వేరే మేకింగ్ సంబంధించిన విషయాల్లో కానీ ఇంకా మరి కాస్త జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటది కాబట్టి ఉమ్. ఇది ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా గర్వపడే సినిమా అవుతుందని నాకు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.